ఎవరు నువ్వు? జుట్టిలా ఎవరికి పైకి లేస్తుందిరా? జల్లు రాయకపోతే మా ఆవిడ కూడా ఇలాగే లేస్తుందిలే. వదిలే, జల్లు రాయద్దని చెప్తాలే. నేను శ్వేత వాళ్ళ అమ్మనిరా. చెవురుగా నువ్వు నాకే అమ్మమ్మలా ఉన్నావు. ఇక దానికి అమ్మంటే ఎవరు నమ్ముతారు? పంచలు వేసావంటే పీక పిసిక పారేస్తా. నేను దయ్యాన్నిరా. దయ్యానువా? అయితే మరి కాళ్ళు వెనక్కు ఉండాలి కదమ్మా, ముందుకున్నాయేంటి? వెనకుంటే గుర్తు పట్టేస్తున్నారా? మొన్నే బాంబేకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని ముందుకు తెప్పించా. ఆపరేషన్ ఫెయిల్ అయితే దయ్యాలు అవుతారని తెలుసు, కానీ దయ్యాలకు కూడా ఆపరేషన్ చేస్తారని ఇప్పుడే తెలిసింది. ఇంతకీ ఆపరేషన్ కి ఏ నోట్లు ఇచ్చావు? కొత్త నోట్లా పాత నోట్లా? కొత్త నోట్లేరా. అబ్బో, అందరూ ఏటీఎం దగ్గర కొత్త నోట్లు దొరక్క చస్తుంటే నువ్వు తీసుకొని చచ్చావన్నమాట. బాగుంది. ఇదిగో 10,000 కొత్త నోట్లు ఇస్తావా? పాత నోట్లు ఇచ్చేస్తా. ఆ పాత నోట్ల ఎఫెక్ట్ వల్లేరా నేను దెయ్యం నవ్వాల్సి వచ్చింది. అయినా నీకు దెయ్యంతో డిస్కషన్ ఏంట్రా? నువ్వు దయ్యాన్ని కాదు, నాకు అర్థమైపోయింది. నేను దయ్యాన్నేరా. ఓహో, అయితే చంద్రముఖి సినిమాలో జ్యోతిక ఒంటి చేత్తో మంచాన్ని లేపుతుంది కదా, నువ్వు దయ్యానివైతే అలాగే ఈ మంచాన్ని లేపు చూద్దాం. నేనెత్తనురా, నీతో ఎత్తిస్తా. నాతోట ఎలా? ఏం చేసావు తల్లి? ఎరగంత కాలిపోయింది. మంచం నీతోనే ఎత్తించాను. నువ్వు దయ్యానే తల్లి. నువ్వు డబ్బు కోసం ఆరాటపడుతుంటే, డబ్బు విషయంలో కకృతి పడుతుంటే పిసినారు బుద్ధులు వచ్చాయిలే. ఏదో ఒకరోజు మారతావేమో అనుకున్నా, కానీ ఇలా దొంగ అవుతావు అనుకోలేదు. ఏ ఇంకా నన్ను మాయ చేద్దాం అనుకుంటున్నావా? రాత్రి నా జేబులో డబ్బులు కొట్టేయడం నా కళ్ళారా చూశానే. అంటే పైసలు కొట్టేసాడు మామ, చూసిండు అన్నమాట. అడ్డంగా దొరికిపోయినా కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఎట్లా తప్పించుకోవాలి? చెప్పవే, డబ్బులు తీసావా లేదా? అది తీసిన మామ. అలా చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లేదు? ఇలా తయారైనవేంటే? నీకేం తప్ప చేశానే? ఏం అడిగినా నేను కాదనకుండా కొనిస్తూనే ఉన్నా కదే. అయినా దొంగతనం చేయాల్సిన అవసరం నీకేమొచ్చిందే? పక్కింట్లో కొట్టేస్తానో పక్కడు జేబులో కొట్టేస్తానో దొంగతనం అంటారు.
మా మామ పైసలు నేను కొట్టేస్తే దొంగతనం ఎట్లయితుంది మామ? దాన్ని దొంగతనం అనరు. మరేమంటారే? దొరతనం అంటారా లేక శ్వేత చేతి వాటమంటారా? నీకు నిద్ర చెడగొట్టడం ఎందుకు అని చెప్పలేదు మామ, లేదంటే నీకు చెప్పే తీసుకునేదాన్ని. ఓహో సరే, ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నావే? అబ్బబ్బ, అది అది ఆ, ఐస్ క్రీమ్ కొనుక్కున్నా మామ. ఆహా, ఐస్ క్రీమ్ కొనుక్కున్నావు, అది అర్ధరాత్రి. ఇది నేను నమ్మాలి. నిజం మామ, నేను ఐస్ క్రీమ్ కొన్నా. నర్మయ్ చెప్పు. ఒక్కసారి తిని పట్టుకుంటే మళ్ళీ లేవవు, కానీ లేసావు. అర్ధరాత్రి బయటికి వెళ్ళావు. నేను గుమ్మంలో పడుకుంటే నన్ను లేపకుండా లోపలికొచ్చావు, తలుపేసుకున్నావు. నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. చెప్పవే, ఏం జరుగుతుంది? ఏం లేదు మామ, నన్ను నమ్ము మామ. లేదు, అబద్ధం చెప్తున్నావు. లేదు మామ, నిజం. నేను ఐస్ క్రీమ్ కోసమే పోయినా. ఛీ! నువ్వు నిజం చెప్తావా నమ్మడం నాదే బుద్ధి తక్కువ. నిన్ను ఎలా పెంచాలనుకున్నా, అందరూ నిన్ను మెచ్చుకుంటుంటే చూసి గర్వపడాలనుకున్నానే. కానీ నువ్వు ఇలా దొంగ అవుతావని నేను కలలు కూడా అనుకోలేదే. నీ ముఖం చూడాలంటేనే అసహ్యమేస్తుంది. ఛీ! మామ, నాతో మాట్లాడొద్దు, పో. మిగిలినదా శోకం, కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. వేదన కాదలు మారవులే, న్యాయ దేవత కళ్ళున్న చూడదులే. ఆవుతో కపామంటూ సాక్ష్యమివ్వగలవు, పొదుగులోంచి కరళాన్ని పిండి చూపగలవా, ఇంటి నుంచి వెలివేసి వెళ్ళగొట్టగలవు, మనసులోని నా రూపం చెరిపి వేయగలవా, అంతరాత్మ ఓనాడు నిన్ను నిలదీసేన, నేరం ఏమిటని, నా నేరం ఏమిటని. ఇప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే మా శ్వేత కళ్ళల్లో మొట్టమొదటిసారి కన్నీళ్లు చూస్తున్నాను. దానికి కారణం నేనే కదా. చల్, నేను ఏడ్చడేంది? నేను ఏడిపించేటోళ్ళు ఈ భూమి మీద లేరు. ఎందుకే నేనంటే నీకంత ప్రేమ? ఆగండి!